నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవ్వాలి ఏమనంటే, మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు ఒకవేళ అపవాది సిద్ధపరుస్తూ ఉండొచ్చు, ఒకవేళ నీ కుటుంబం మీద ఆల్రెడీ ప్రయోగించి ఉండొచ్చు. బట్ థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్ అండ్ అలైవ్ టుడే. అపవాది ప్రయోగించినా, వాడి ప్రయత్నాలు చేసినా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు ప్రయోగిస్తూ ఉంటే ప్రెజెంట్ టెన్స్లో, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. గతంలో ఏదో ఆయుధాన్ని అపవాది సిద్ధపరిచాడండి, ఏదో వినాశనం సృష్టించాలనుకున్నాడు, కానీ దేవుడు సురక్షితంగా ఉంచాడు కాబట్టి ఇక నేను హ్యాపీగా ఉంటాను, రిలాక్స్గా ఉంటాను, ఇక నా మీదకి ఏ వినాశనం, ఏ కష్టం, ఏ నష్టం, ఏ అటాక్ రాదు అని సోమరిపోతులుగా, ప్రార్థన చేయకుండా, ఆత్మలో బలహీనులుగా, దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా ఇష్టానుసారంగా బ్రతికితే అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది. సో అపవాది ఏదో లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు విశ్వాసుల మీద అటాక్ చేసి వదిలిపెట్టడండి. నువ్వు దేవుని కొరకు పరిగెడుతూ ఉంటే ప్రతి క్షణము నిన్ను వెనక్కి లాగాలని ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు సౌలు యొక్క అనుభవంలో జరిగిన కొన్ని సన్నివేశాలు జ్ఞాపకం చేశాడు. గాతువాడైన గొల్యాతు దేవుని ప్రజలను ఎదిరిస్తూ భయపెడుతున్న తరుణంలో చిన్నవాడైన దావీదు దేవుని శక్తితో, బలంతో, ధైర్యంతో గొల్యాతుని ఎదిరించి ఆ తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత దావీదుకేమో 10,000 కొలది జయాలు, సౌలుకేమో 1,000 కొలది జయాలని ప్రజలు పొగిడినప్పుడు సౌలుకు అసూయ కలిగిందంట. ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే మాట వాక్యంలో ఉంది. హీ వాజ్ జెలస్ ఆఫ్ డేవిడ్. అసలు దావీదే నిలబడకపోయింటే ఇశ్రాయేలీలందరూ దాసులైపోయేవారుగా ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేలీలందరూ ఫిలిస్తీన్ల చేతిలో నాశనం అయిపోయేవారుగా, ఇశ్రాయేలీల మీదకి నాశనం రాకుండా, ఇశ్రాయేలీలకు కష్టం రాకుండా తన ప్రాణాన్ని రిస్క్ చేసుకొని మరి దేవుని ప్రజల కొరకు పోరాడాడు దావీదు. నీకు వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, నీకెప్పటికీ మేము రుణస్థులమే, నీకెప్పటికీ మేము కృతజ్ఞులమేనయ్యా. ఎందుకంటే నువ్వు దేవుని పక్షాన నిలబడ్డావు, మన పరువు నిలబెట్టావు, మమ్మల్ని అందరినీ కాపాడావు, దేవుని ధైర్యంతో, శక్తితో నువ్వు నింపబడ్డావు, దేవుని ఆత్మ నీలో ఉందని దావీదును అప్రిషియేట్ చేయాల్సింది, దావీదును మెచ్చుకొని దావీదు విషయంలో ఒక గ్రాటిట్యూడ్ కలిగి ఉండాల్సింది బదులు సౌలులో విషపు చూపు ప్రారంభమైంది, అసూయ ప్రారంభమైనట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అసూయ ప్రారంభమైన తర్వాత చూడండి, హృదయంలో ఏది ప్రారంభమైనా అది ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఎనీవే. హృదయంలో గ్రాటిట్యూడ్ ఉంటే ఆ కృతజ్ఞత ఏదో ఒక రూపంలో మనం వ్యక్తపరుస్తాం. హృదయంలో కోపం ఉంటే ఆ కోపం ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చేస్తుంది. హృదయంలో ఒకవేళ ఎవరి మీద అసూయ ఉంటే ఆ అసూయ కూడా ఏదో ఒక విధానంలో, ఏదో ఒక సందర్భంలో, పరిస్థితిలో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. దావీదు కూడా ఎప్పుడైతే దేవుని పేరట యుద్ధాన్ని చేసి జయాన్ని పొందుకున్నాడో సౌలుకు అసూయ ప్రారంభమై సౌలు ఏం చేశాడంటే, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనంలో దావీదుకు విరోధంగా ఒక ఆయుధాన్ని వాడినట్లుగా మనం చూస్తాం. చూడండి, 1 Samuel chapter 18 verses 11 and 12. 11, 12 వచనాలు దేవుని వాక్యాలు మనం చదువుకుందాం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దావీదు పక్షంగా దేవుడున్నాడు, సౌలేమో అపవాది పార్టీలో చేరిపోయాడు. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టింది, దురాత్మ సౌలులో ప్రవేశించింది. దావీదేమో దేవుని శక్తితో, దేవుని బలంతో, దేవుని ప్రభావముతో, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, దావీదు స్థానంలో మనం ఉంటే ఆ సౌలు స్థానంలో అపవాది ఉన్నట్లు. ఎందుకంటే సౌలు హీ వాజ్ కంట్రోల్డ్ బై ద ఈవిల్ స్పిరిట్, అపవాది చేత, అపవిత్ర ఆత్మ చేత నియంత్రించబడుతున్నాడు. కాబట్టి మేలు చేసిన దావీదుకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ప్రాణం తీయాలని తన చేతిలో ఉన్న ఈటెను విసిరాడంట. 2 మార్లు అలా చేశాడు, కానీ దావీదు తప్పించుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, దావీదు ఎప్పుడు సౌలు ముందు కూర్చున్నా దావీదు లోపల భయం ఉండుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే సౌలు అటాక్ చేశాడో ఆ స్పియర్తో
అప్పటి నుంచి దావీదులో ఒక భయం ప్రారంభమై ఉంటుంది. ఏమనంటే ఈ ఈటని ఇంకెప్పుడు విసురుతాడో, ఇంకెలా విసురుతాడో, అమ్మో సౌలు చేతిలో ఈట ఉందంటే నన్ను చంపడానికే, నన్ను ఎప్పుడైనా చంపచ్చు అని దావీదులో ఒక భయం. న్యాచురల్ కదండి, దావీదు కూడా ఒక మనిషే కాబట్టి దావీదు మనసులో ఎప్పుడు ఒక అలర్ట్నెస్, అట్లీస్ట్ అంటే వణికిపోయేంత భయం లేకపోయినా ఒక అలర్ట్నెస్, ఎప్పుడైనా నన్ను అటాక్ చేయొచ్చు సౌలు అనే ఒక అలర్ట్నెస్ దావీదులో ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దావీదు మనసులో సౌలు అతన్ని ఎప్పుడు అటాక్ చేస్తాడా అనే ఒక భయం, ఒక అలర్ట్నెస్ దావీదులో ఉంటే, దావీదు మీద లేక దావీదులో దేవుని ఆత్మ ఉందని తెలుసుకొని సౌలు దావీదును చూసి భయపడడం ప్రారంభించాడంట. అదే మాట మళ్ళీ చూస్తాం చూడండి, 14వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు స్థానంలో మనం ఉన్నామని చెప్పాను కదండి. మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు రూపించబడుతున్నాయి. అయితే సౌలు దావీదుకు విరోధంగా ఈటను విసిరి చంపాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు. ఎందుకంట? దావీదేదో పరాక్రమశాలని కాదు, దావీదేదో కండలు పెరిగిన ఒక సంసోన్ వంటి పర్సనాలిటీ అని కాదు, కానీ దావీదుకు యెహోవా తోడుగా ఉన్నాడని. హల్లెలూయా. నీకు నాకు దేవుడు తోడుగా ఉంటే మనల్ని చూసి అపవిత్రాత్మ శక్తులు వణుకుతాయి, మనల్ని చూసి వ్యాధులు వణుకుతాయి. మనం కూడా వణుకుతూ ఉంటాం కొన్నిసార్లు. అమ్మో నాకు వచ్చేస్తుందేమో, అమ్మో నాకు ఏమైపోతుందో, అమ్మో వాళ్ళకి అలా అయిపోయిందంట, వీళ్ళకి అలా అయిపోయిందంట అని నీలో ఒకవేళ భయం ఉండొచ్చేమో, కానీ బికాజ్ యు ఆర్ బీయింగ్ అటాక్డ్, నీవు దాడి చేయబడుతూ ఉన్నావు. అది ఒకవేళ వైరస్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే అపవిత్రాత్మ శక్తులు నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మరి నీ శత్రువులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ ఉండొచ్చు, నిన్ను ఇరికించాలని, ఇబ్బంది పెట్టాలని, నీ మీద దాడి చేయాలని. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువు మాత్రం నీకు భయపడతాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఎంత స్కేరీ థింగ్ చూడండి. ఈట వెళ్ళి గోడలో నాటుకుపోయిందంట. అంటే ఎంత బాగా చూసి గురి చూసి కొట్టాడో సౌలు. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు వెంట్రుక కూడా నేల రాలకుండా దేవుడు కాపాడాడు, దేవుడు భద్రపరిచాడు. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే యోనాతాను ఉన్న సందర్భంలో కూడా ఈ విషయం జరుగుతుంది చూడండి. 32వ వచనం. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసనని సౌలును అడుగగా సౌలు అతన్ని పొడవవలెనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండాను. సో ఆయుధము దావీదుకు విరోధంగా వాడబడుతూనే వచ్చింది. ఇట్ వాజ్ లైక్ అ ఫ్రీక్వెంట్ అటాక్, వన్ అటాక్ ఆఫ్టర్ అనదర్. అయితే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న మాట దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానము దావీదు జీవితంలో నెరవేరింది. అయితే ఇప్పుడు అటాక్ చేస్తూ వచ్చిన, ప్రయత్నాలు చేస్తూ వచ్చిన, మర్డర్ అటెంప్ట్స్ చేస్తూ వచ్చిన సౌలుకి ఏం జరిగిందని ఆలోచిస్తే, ఏ ఆయుధాలు వాడి దావీదును చంపాలని, దావీదును మట్టు పెట్టాలని సౌలు ప్రయత్నం చేశాడో అదే ఆయుధంతో సౌలు తన ప్రాణాన్ని తీసుకున్నాడంట. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం చూడండి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు కత్తి పట్టుకొని తిరిగాడు, ఈట పట్టుకొని తిరిగాడు. ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో దావీదును ఇబ్బంది పెట్టాలని, నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లలేదు. కానీ
సౌలు ఏ ఆయుధాలతో దావీదు మీద అటాక్ చేస్తూ వచ్చాడో అదే ఆయుధాలతో తన ప్రాణాన్ని తీసుకొని ఒక భయంకరమైన దుస్థితి తన జీవితంలో వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో కూడా నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడుతున్నాయని భయపడుతున్నావా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము మాత్రము వర్ధిల్లదు. ఎందుకంటే ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం. దేవుడు దావీదుకు తోడై ఉండెను కనుక అనే మాట చూస్తాం. దేవుడు నీకు తోడై ఉంటే నీకు విరోధంగా ఆయుధాలు రూపించబడవు అని కాదు, ప్రయోగించబడవని కాదు. ఒకవేళ ప్రయోగించబడిన ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వర్ధిల్లదు. నీవే వర్ధిల్లుతావు, నీవే క్షేమంగా ఉంటావు, నీవే జయం పొందుకుంటావు, నీవే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆయుష్ను పొందుకుంటావు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ భయంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే. దావీదు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా తోడైండి నీకు సహాయం చేసి జయమిస్తాడు.